డొనాల్డ్ ట్రంప్కి ఏం కావాలి వెనిజులాలో? రెజిమ్ చేంజ్ కావాలా? లేదా వ్యూహాత్మకంగా వెనిజులాలో ఆయిల్ రిజర్వ్స్ ఇంకా కావాలా? కేవలం డ్రగ్స్ విషయంలో ఏదైతే ఫెంటనిల్, కొకైన్ ఉందో ఈ విషయంలోనే డొనాల్డ్ ట్రంప్ కోపంగా ఉన్నారా? లేదా వెనిజులన్ క్రిమినల్ గ్యాంగ్స్ అన్ని అమెరికాలో ఆపరేట్ అవుతుందని చెప్పి ఆయన కోపం వచ్చిందా? ముఖ్యంగా ట్రెన్ దే అరగువా ఏదైతే వెనిజులన్ క్రిమినల్ గ్యాంగ్ ఉందో అమెరికాలో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపణ అనమాట. అంతేకాదు చాలా మంది వెనిజులన్ రెఫ్యూజీస్ అమెరికాకు వచ్చారని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. దాంతోపాటు వెనిజులా యొక్క ఎయిర్ స్పేస్ ని ఇప్పుడు ఏ కంట్రీ యూజ్ చేసుకోవట్లేదు సెక్యూరిటీ కారణాల దృష్ట్యా. దీనివల్ల ఆల్రెడీ ఆర్థికంగా చితికిపోయిన వెనిజులా ఇప్పుడు ఇంకా కష్టాలు పాలవుతుంది. అయితే వెనిజులన్ ప్రెసిడెంట్ నికోలస్ మదురో మాత్రం తాను దేశాన్ని వదిలి వెళ్ళని చెప్పి గట్టిగానే కూర్చున్నారు. అంతేకాదు ఒకవేళ వదిలి వెళ్లాల్సి వస్తే గ్లోబల్ యామ్నెస్టీ వరల్డ్ వైడ్ గా తను ఎక్కడికి వెళ్ళినా తనకి ఎటువంటి ప్రాసిక్యూషన్ జరగకూడదని ఆయన కోరుకుంటున్నారు. అంతేకాదు ఒకవేళ కనుక ట్రాన్సిషనల్ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఏర్పడితే వాళ్ళు తన వ్యక్తులు తన అనుచరులే ఉండాలని కూడా అంటున్నారు అనమాట. వీటన్నిటితో పాటు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మరో కోరిక కూడా కోరారనమాట. తనపైన తన అనుచరుల పైన వేసిన శాంక్షన్స్ అన్ని కూడా అమెరికా ఇతర దేశాలు వేసిన శాంక్షన్స్ ఎత్తేయాలని కూడా కోరారనమాట. అండ్ పొలిటికల్ కంట్రోల్ రాజకీయపరమైన కంట్రోల్ కావాలంటే వెనిజులా పైన వదులుకుంటాను కానీ వెనిజులా ఆర్మ్డ్ ఫోర్సెస్ పైన తాను కంట్రోల్ వదులుకోనని చెప్పి కూడా నికోలస్ మదురో స్పష్టం చేశారనమాట. అయితే నికోలస్ మదురో మరియు డొనాల్డ్ ట్రంప్ మధ్య అంటే అమెరికా అధ్యక్షుడు వెనిజులా అధ్యక్షుడి మధ్య ఒక డీల్ కుదుర్చాలని చెప్పి బ్రెజిల్, ఖతార్, టర్కీ ఈ దేశాలన్నీ కూడా ట్రై చేశాయి. అయితే ఈ డీల్ ఫెయిల్ అయిపోవడంతో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మరింత ఆగ్రహంతో ఉన్నారనమాట. వెనిజులా పైన అమెరికా మిలిటరీ అటాక్ చేయొచ్చు అన్న డౌట్స్ కూడా వెలువడుతున్నాయి.